మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నలో జరిగిన దాడుల్లో గాయపడిన వైసీపీ సానుభూతి పరుని కావల్లోని ఆసుపత్రిలో కాకాని పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన తమ పార్టీ శ్రేణులపై దాడులను ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. వైసీపీ పాలన రాగానే సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి దుస్తులూడదీసి సమాజం ముందు నిలబెడతామన్నారు. పాపం నాకైతే పోలీస్ అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది. ఈ రోజు ఎగిరెగిరి పడుతున్నారే, రేపటి రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారు కాబోతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు, ఈ రోజు ఎన్ని కుటుంబాలు, నేను మరలా చెప్తున్నా, ఈ రోజు ఎన్ని కుటుంబాలనైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుగోడు అనిపించారో, తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టాం, వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టాం, వాళ్లకు అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టేది ఉండదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బెదిరింపులు అనేటువంటివి పోలీసుల అండతో, పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు. మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఊడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి.